ఒకరిద్దరు లంగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు. అదేమన్నా పెద్ద స్కామా? దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. రేవంత్ చేతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలెయ్యి అని కేటీఆర్ మాట్లాడిన మాటల్ని వెలుగు పత్రిక హెడ్డింగ్ పెట్టింది. ఒకరిద్దరు లంగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, అంటే చేసి ఉండొచ్చు, ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు అని ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రత్యక్షంగా. లంగాల ఫోన్లు అంటే మరి ఆ లంగాలు ఎవరో తెలవాలి. ఒకరిద్దరు లంగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు. అదేమన్నా పెద్ద స్కామా? దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. రేవంత్ చేతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలెయ్యి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు చేసిండట. ఫోన్ ట్యాపింగ్ వెనక ఒక ఎంపీ కూడా ఉండని ఒక వార్త. ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 10 లక్షల ఫోన్లు కేసీఆర్ ట్యాప్ చేయించిండని నిన్న ఎక్కడన్నా చూసినా. చేస్తే గీస్తే ఒకరు ఇద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై లంగాలై. ఎందుకంటే అది పోలీసు వాళ్ళ పని. దానికి ఏదో అంతర్జాతీయ కుంభకోణం ఏదో జరిగిపోయినట్టు డ్రామాలు చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. చేతనైతే దమ్ముంటే ఎవరెవరిని లోపలేస్తారో వేయండి అని సీఎం రేవంత్కు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకో, మేము వద్దంటలేం, కానీ ఈ పనికిమాలిన డ్రామాలు ఆపు అని ఆయన అన్నాడట. ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే చర్యలు తీసుకో, కానీ ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు అని చెప్పి లీకులు ఇవ్వద్దు అంటుండు. ఆయన ఇంకేమంటుండు, ఒకరిద్దరి లంగలయో దొంగలయో ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, అది నా పని కాదు, పోలీసు వాళ్ళ పని. కేసీఆర్ 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండని మీరు అంటున్నారు. ఒకరిద్దరి లంగాలు దొంగలై ఆ లంగాలు దొంగలు ఎవరు చెప్తే అయిపోయాయి. మరి మీరు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇవాళ ప్రజలు ఏం అడుగుతున్నారంటే ఇవన్నీ బయటకు వస్తున్నాక మరి మీరు అన్నట్టు ఒకరో ఇద్దరో చేసిన అంటున్నారు. ఆ ఒకరిద్దరు ఎవరు, ఆ లంగలెవరు, దొంగలెవరు అనేది ప్రజలకు చెప్పుకుంటే మీ మీద కూడా మచ్చ లేకుండా ఉంటుంది కదా. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండని రేవంత్ రెడ్డి లేదా ప్రభుత్వం అంటున్నప్పుడు మీరు చేసింది ఏదో చెప్పొచ్చు కదా. మేము టెర్రరిస్టులు చేసినాం, ఉగ్రవాదులు చేసినాం, మావోయిస్టులు చేసినాం, దొంగలు లంగాలు అంటున్నావు కదా. ఆ లంగాలు దొంగలు ఎవరు? ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నోళ్ళ, మీరు అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో చేస్తానని ప్రభుత్వం అంటుంది వాళ్ళ, లేదంటే మీరనే లంగల దొంగలు ఎవరు? ఆ లంగల దొంగలు ఎవరు చెప్తే అయిపోయా, క్లియర్ అయింది కదా. అంటే నువ్వు చెప్పినట్టు నీకు నచ్చితేనో అంతర్జాతీయ కుంభకోణం, లేదంటే కాదా? అంటే వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసి వాళ్ళ ఫోన్లని, వాళ్ళ సంభాషణలని, ప్రైవేటు సంభాషణలు కూడా విని దాన్ని అసలు పెద్ద స్కామే కాదు, అది తప్పే కాదు అంటే మీరు చేస్తేనే సంసారం, వేరేవాడు చేస్తే వ్యభిచారం. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తే అది పెద్ద తప్ప అంటావాను? మీ ఫోన్లు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఒకవేళ రేపు ఏదైనా చేసింది అనుకోండి, అప్పుడేమనిపిస్తుంది మీకు? ఆ బాధ ఏంది, ఆ పెయిన్ ఏంది మీకు తెలుస్తుంది కదా. మీరు అనే లంగల దొంగలెవరు బయట పెట్టండి. మేము ఇక పలానా లంగాది పలానా దొంగది చేసినాం ట్యాపు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదని చెప్పండి. ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు బట్టి ప్రభుత్వం చెప్పింది, అది నిజమేదో ప్రజలు చూసుకుంటారు. మీరు లంగలు దొంగలు ఒకళ్ళిద్దరు చేసే పనుల కోసం పెద్ద యంత్రాంగాన్ని, డీసీపీలు, ఏసీపీలు, డిఎస్పీలు, వార్ రూములు, ఇజ్రాయెల్ టెక్నాలజీ అట, ఇంకేదో టెక్నాలజీ అట, అన్నీ ఎంత అవసరం ఉండదు కదా ఒకళ్ళిద్దరు లంగాల దొంగల కోసం. మీరు చేసిందే లంగా దొంగ పని అని ఇలా ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మీరు చేసిన లంగా దొంగ పనికి తిట్టుకుంటున్న పరిస్థితి. ప్రైవేటు వ్యక్తుల జీవితాల్లోకి, సినిమా వాళ్ళ జీవితాల్లోకి, సినిమా హీరోల జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ జీవితాలని గందరగోళం చేసి ఆగమాగం చేసిన పరిస్థితి బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి వార్తలు. మీరు దాన్ని ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం, అదే పెద్ద స్కామా అంటే నువ్వు చెప్పాలా స్కామా లేదా అనేది ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అది స్కామా కాదనేది ఎవరు చెప్పాలి? పోలీసులు చెప్పాలా, ప్రభుత్వం చెప్పాలా. నువ్వు స్కామ్ అంటే స్కాము, కాదంటే కాదు, నువ్వు నంది అంటే నంది, పంది అంటే పందా. ప్రైవేటు వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడటం అనేది పెద్ద స్కామే. అది నీకు అనిపించకపోవచ్చు, నువ్వు తప్పు చేసినావు కాబట్టి తప్పు చేసినోడు ఎవడు కూడా ఒప్పుకోడు కదా. మళ్ళీ ఇంకోటి పైగా బుకాయించడేంది, ఒకరిద్దరు లంగాలు దొంగలు చేసి ఉంటాం అంటే ఆ లంగాల దొంగలు కూడా చెప్పు బయటకు వచ్చి. అమెరికాలో ఇద్దరు, ఆడ ఇద్దరు, ఏడిద్దరు దాక్కోవాల్సిన పరిస్థితి ఏంది?